are seeing one of the important area, that is Satavahanas. In the period of Satavahanas, how this industry that advanced, because industrial development that took place, cottage industries that advanced in the period of Satavahanas. శాతవాహనుల కాలంలో మరి పరిశ్రమలు కూడా కుటీర పరిశ్రమల అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాటన్ టెక్స్టైల్ అని చెప్పేసి అన్నాం. మెటలర్జీ డెవలప్ అయింది. అదే రకంగా నౌకా నిర్మాణ పరిశ్రమ కూడా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్ దట్ వాస్ క్యారీడ్ ఆన్ విత్ దేస్ రోమ్, జావా, మలయా, సుమత్రా, శ్రీలంక ఎట్సెట్రా కంట్రీస్. మరి ఇటువంటి సందర్భంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అనేది కూడా దట్ ఆల్సో బికేమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అన్నాం. బికాస్ దే యూజ్ టు sail miles together for this international trade and commerce. అంతర్జాతీయ వ్యాపారం అనేది మరి వీళ్లకు ఏమేమి ఉన్నాయి సీ పోర్ట్స్ అని అన్నట్లయితే నంబర్ ఆఫ్ సీ పోర్ట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దీస్ పీపుల్ అని చెప్పేసి అన్నాం. దిస్ పశ్చిమాన, బరుకచ్చా, సోపరా, కళ్యాణి, దే ఆర్ ద సీ పోర్ట్స్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వెస్టర్న్ సైడ్. ఇన్ ద ఈస్టర్న్ సైడ్ ఇఫ్ యూ సీ దేస్ నంబర్ ఆఫ్ సీ పోర్ట్స్ ఎగ్జిస్టెడ్. చాలా సీ పోర్ట్స్ అనేవి ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. గుర్తుందా? ఇండస్ట్రీ మరి చూసినట్లయితే అల్టిమేట్లీ టుక్ షేప్ ఇన్ ద క్యాస్ట్ అని చెప్పేసి అన్నాం. అంటే ప్రొఫెషన్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. ప్రొఫెషనల్స్ ఇందాక మనం చూసాం, ఒక్కో వృత్తి చేసే వాళ్ళు ఒక్కొక్క గిల్డ్గా ఏర్పడ్డారు. గిల్డ్ ఈజ్ కాల్డ్ శ్రేణి. శ్రేణి దట్ వాస్ హెడెడ్ బై శ్రేష్ఠి. శ్రేష్ఠి he has to continue all the things. He is responsible to maintain that శ్రేణి according to శ్రేణి ధర్మ. ఇతడు ఈ శ్రేణి అనే దాన్ని చూసుకునే వాడిని ఏమని అన్నారు? హెడ్ ఎవరు అంటే శ్రేష్ఠి అని అన్నాం. అంటే ఒక్కొక్క వృత్తి చేసేవాళ్ళు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు. ఈ శ్రేణికి అధిపతిని ఏమన్నారంటే శ్రేష్ఠి అన్నారు. శ్రేష్ఠి తన ఇష్టానుసారం కాకుండా బైలాస్ ఉన్నాయి ఇందులో. అకార్డింగ్ టు శ్రేణి ధర్మ హీ హ్యాస్ టు మెయింటైన్ ద థింగ్స్. శ్రేణి ధర్మానికి అనుగుణంగానే అన్నీ చేయాల్సి ఉంటుంది. అలా ఇక్కడ మరి ఇండస్ట్రీస్ అనేటివి బాగా డెవలప్ అయ్యాయి. ముఖ్యంగా ప్రొఫెషన్స్ బాగా డెవలప్ అయ్యాయి. క్రాఫ్ట్స్ దేస్ కరుకర అనే ట్యాక్స్ వసూలు చేశారని చెప్పేసి ఆల్రెడీ వి నో దిస్ వన్. అమాంగ్ ట్రేడర్స్ సెట్టి సర్వ్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్. దే సెట్టి అన్నాం. బికాస్ ఇన్ వర్ణ సిస్టమ్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వైశ్య దే ఆర్ ఆల్సో కాల్డ్ కోమట్లు, అదర్వైజ్ సెట్టి. హీ వాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మాన్యువల్ వర్కే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉదక యంత్రం అని అన్నాం. ఉదక యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలి? ఫిజికల్ ఆపరేషన్నే. నాట్ టెక్నికల్, బికాజ్ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్. లేదా బ్యాటరీ సిస్టమ్తో రన్ అవుతాయంటే లేదు. మాన్యువల్ వర్కే ఎక్కువగా ఉంది. తర్వాత మన రక్కసి, లోటాయి, గిరక అని అంటున్నాం. కాటన్ సీడ్స్ వేరు చేయడానికి, పత్తి గింజలను పత్తి నుండి వేరు చేయడానికి మరి ఉపయోగించినటువంటి యంత్రం ఏది అంటే రక్కసి, లోటాయి, గిరక అని చెప్పేసి అంటున్నాం. ఉదక యంత్రం నీళ్లు తోడే యంత్రం అని చెప్పేసి అన్నాం. ఇలా మరి చూసినట్లయితే ఇవన్నీ ఫిజికలీ ఆపరేటెడ్ అని చెప్పేసి అన్నాం. ఆ విధంగా మరి చూస్తే ఇండస్ట్రీ ఏమైందంటే డెవలప్ అయింది అని చెప్పేసి తెలుస్తుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ that took place like that we can say. ఇక చూస్తే ద మెయిన్ రీజన్ ఫర్ ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్. దేస్ కోలిక శ్రేణి. కోలికులు అనేవాళ్ళు నేత పనివారు. కోలికాస్ వీవర్స్ అని అంటున్నాం. కోలికాస్ ఆర్ వీవర్స్, దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. కోలిక శ్రేణి దే ఆర్ వీవర్స్ అని అన్నాం. దిస్ కోలికాస్ శ్రేణి దట్ వాజ్ వీవర్స్ అని చెప్పేసి తెలుస్తుంది. వీవర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది వాళ్ళు. అదే రకంగా గోల్డ్ స్మిత్స్ కూడా ఎక్కువగా దేశ ఆభరణాలన్నీ తయారు చేశారు. దేశ అలంకరణ ఆభరణాలన్నీ తయారు చేసిన వాళ్ళు గోల్డ్ స్మిత్స్ అని చెప్పేసి అన్నాం. దట్ ఆల్సో బికేమ్ వన్ ఆఫ్ ద ఆ శ్రేణి, స్వర్ణకార అని చెప్పేసి అంటున్నాం. దేస్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫర్ థ్రవింగ్ ఇండస్ట్రీ తో శాతవాహన పీరియడ్ అని అన్నాం. ఇందాక రాశాను నేను ఎన్ని రకాల శ్రేణులు ఏమి అనేది. ముఖ్యంగా ఇది కూడా వీవర్స్ అనేది కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద శ్రేణీస్ అని చెప్పేసి అన్నాం. కోలికాస్ అని చెప్పేసి అన్నాం వీళ్ళను. కోలికులు, ఓకే, నేత పనివారు అని చెప్పేసి అన్నాం. తెలపిస్టకాస్, ఆయిల్ సీడ్స్ అన్ని ప్రెస్ చేసి ఆయిల్ తీసిన వాళ్ళను తెలపిస్టకాస్ అన్నాం. సౌంధీకులు, కల్లుగీత కార్మికులు. స్వర్ణకార అనే వాళ్ళు బంగారు పని చేసిన వాళ్ళు. ఇలా ఇవన్నీ కూడా దయస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాసిష్ఠీపుత్ర పులమావి నేమ్డ్ రక్కసి, లోటాయి. ఓకే,
సో దే ఇస్ ఇన్వెంటెడ్ దిస్ మెషిన్. అందువల్ల అతని పేరు మీదనే దీన్ని ఏమని అన్నారంటే రక్కసి లోటాయి గిరక అని పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రక్కసి లోటాయి అనే అతనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కాటన్ సీడ్స్ అవి సపరేటెడ్ అని అన్నాం. దీనివల్ల రక్కసి లోటాయి గిరక వల్ల. సో ఎనీహౌ వీళ్ళ కాలంలో మరి చూసినట్లయితే హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి చాలా బాగా డెవలప్ అయినట్లుగా తెలుస్తుంది. హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్డ్ వెల్ అని చెప్పేసి అంటున్నాం. ఇలా ఎనీహౌ దిస్ థింగ్స్ వెంట్ ఆన్. ది శ్రేణి అన్నాం కదా, ఈ శ్రేణి అనేది మరి చూసినట్లయితే సమ్టైమ్స్ ఇట్ యాక్టెడ్ యాజ్ బ్యాంక్. దిస్ శ్రేణీస్ అనేవి శ్రేణీస్ యాక్టెడ్ యాజ్ బ్యాంక్స్ లాగా ఉపయోగపడినట్లుగా తెలుస్తుంది. ఓకే, శ్రేణి దట్ వాస్ హెడెడ్ బై శ్రేష్ఠి. శ్రేష్ఠి వాజ్ ద హెడ్. He has to maintain things according to శ్రేణి ధర్మ. శ్రేణి ధర్మానికి అనుగుణంగానే చేయాలి. సో ఇవి బ్యాంక్ లాగా ఉపయోగపడ్డాయి అని చెప్పేసి అన్నాం. శ్రేణి ధర్మకు అనుగుణంగా శ్రేష్ఠి నిర్వహించాలి. మరి ది శ్రేణీస్ దే ఆర్ గెటింగ్ డిపాజిట్స్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ లెండింగ్ మనీ ఆల్సో. దే ఆర్ లెండింగ్ మనీ అండ్ అట్ ద సేమ్ టైమ్ getting deposits. How much interest they used to impose? 12% interest existed. They charged 12% interest. మరి ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 12% ఉన్నట్లుగా తెలుస్తుంది. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ది శాతవాహనాస్ మరి బ్యాంకుల వల్లే పనిచేశాయని అంటున్నాం. సో ది శ్రేణీస్ వర్క్డ్ యాజ్ బ్యాంక్స్ and 12% interest that existed in the period of this one. So it indicates that lending money that was there, డిపాజిటింగ్ మనీ దట్ ఆల్సో ఎగ్జిస్టెడ్. ఏ శ్రేణికి ఆ శ్రేణినే బ్యాంకు వాళ్ళే పనిచేయడం జరిగింది. సపోజ్ స్వర్ణకార బంగారు పనివారు, వాళ్ళలో ఎవరికైనా అవసరమైతే దే ఆర్ రెడీ టు లెండ్ మనీ ఆర్ ఇఫ్ దే వాంట్ టు డిపాజిట్ మనీ దే కెన్ డిపాజిట్. లేదా దేస్ హాలికాస్ అన్నాం, అగ్రికల్చరిస్ హాలికలకు మాత్రమే లోన్స్ ఇస్తారు. అట్లా ఆల్ దీస్ థింగ్స్ దే వెంట్ ఆన్. వన్ ఆఫ్ ద పర్సన్స్ ఉషవదత్త, నేమ్ ఈస్ ఉషవదత్త. One of the persons Ushavadatta. ఈ ఉషవదత్త అనేతను వన్ ఆఫ్ ద పర్సన్స్ ఎవరు అంటే ఉషవదత్త అని చెప్పేసి అన్నాం. ఈ ఉషవదత్త అనేతను 2000 కార్షపణాస్ వర్ గివెన్. సో దే ఇస్ లెంట్ మనీ ఫర్ ఇంట్రెస్ట్. సో వడ్డీ వ్యాపారం చేసినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. అంటే వడ్డీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఉషవదత్త ఎన్ని కార్షపణాలు? 2000 కార్షపణాస్. 2000 కార్షపణాస్ అని అన్నాం. 2000 కార్షపణాస్ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఓకే, 2000 కార్షపణాలు వడ్డీకి ఇవ్వడం అనేది జరిగింది. హూ గేవ్ దిస్ వన్? ఉషవదత్త అని చెప్పేసి అన్నాం. దెన్ ద కాయిన్స్ విచ్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ దట్ టైమ్, the coins which existed in the period of Satavahanas. If you see gold coin that was called, this gold coin namani annamante that was called Suvarna. Gold coin that was called Suvarna ani annam. Gold coin that was called Suvarna. Silver coin that was called Karshapana. Silver coin that is called, how in the sense that is called, okay, Karshapana ani annam. Silver coin that is Karshapana. So 35 Karshapanas equal to 1 Suvarna. 35 Karshapanas equal to 1 Suvarna. 1 Suvarna ani annam. Gurtunda? 35 Karshapanas equal to 1 Suvarna. So then they made coins by using potin. This potin coin, that is copper plus tin. This copper plus tin ఉపయోగించి చేశారు. సో దెన్ పొటిన్ అని అన్నాం దీన్ని. సో దిస్ ఇస్ పొటిన్, POTIN, పొటిన్. దెన్ బై యూజింగ్ lead also. So there is lead also used for making these coins. సీసాని కూడా ఉపయోగించి కాయిన్స్ తయారు చేసినట్లుగా తెలుస్తుంది. ఒకటేమో మరి గోల్డ్ అని అన్నాం, సిల్వర్ అన్నాం, పొటిన్ అన్నాం, లెడ్ అన్నాం. ట్యాక్సెస్ మరి ఎలా వసూలు చేశారంటే ఇట్ కెన్ బి పెయిడ్ ఇన్ క్యాష్, అదర్వైజ్ ఇట్ కెన్ బి పెయిడ్ ఇన్ కాయిన్.
1/6 నుంచి 1/8 దాకా ట్యాక్స్ ఉంది. ఎక్కువగా ఉన్నది ఏది అంటే 1/6 ట్యాక్స్ దట్ వాస్ కలెక్టెడ్ అని చెప్పేసి అన్నాం. 1/6 శిస్తుగా వసూలు చేసినట్లుగా తెలుస్తుంది వీరు అని చెప్పేసి అన్నాం. ఇలా మరి చూసినట్లయితే వీళ్ళ కాలంలో బిజినెస్ అని అన్నాం, లేదా ఇండస్ట్రీస్ దే డెవలప్డ్ వెల్ అని చెప్పేసి తెలుస్తుంది. మరి బిజినెస్ అండ్ కామర్స్ మరి చూసినట్లయితే సో ఒకటి లోకల్ ట్రేడ్ అని అన్నాం, శ్రేణీస్ అన్నాం, ఫారిన్ ట్రేడ్ అన్నాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఓకే, సో మరి లోకల్ ట్రేడ్ సో దిస్ చేసిన వాళ్ళని ఏమన్నాము? The people who are doing this local trade and commerce, internal trade and commerce we are calling, they are called Sethi. They were the people who conducted internal trade and commerce. So they conducted internal trade and commerce. So then Srenis, they are the guilds we are calling. Sreni is a guild. Group of people who are doing same profession, they came under Sreni, that is called a guild we are calling. Sreni that was headed by Srishti. According to Sreni Dharma they had to. Then coming to foreign trade, that also continued in this period. Foreign trade that was carried on by, this foreign trade that was carried on by, foreign trade carried on by. So this is carried on by Satavaha. Satavaha, they were the people who continued this, so especially, so foreign trade like that it was said. Foreign trade that was carried on by whom? Satavaha like that it was said. So chief centers and business centers if you see. So in the west, Sopara Kalyani, in the east, so Guduru, and so this especially, so Narsala, that is one of the places. In the western side, if you see Sopra and Kalyani. In the western side, if you see Sopra, Kalyani like that it was said. So there is Guduru that is coming in the eastern side, and Narsala that also coming in the eastern side. Business centers like that we can say. In the west, Sopra, Guduru. So there is especially Kalyani. Sopra, Barukacha, Kalyani, they are all located in the western side like that it was said. So I will show you. Suppose if you see this Indian map like this, if you see this Indian map like this, okay, see this Indian map like this, okay, so there is especially Barukacha, Sopra, Kalyani. So here this is one is Barukacha we can say, Barukacha. So this one is Sopra and Kalyani. So they are all located in the western side. Suppose if you see this eastern side, so then Kodura. So it is famous for cloth industry like that it was said, Kodura. So Koduru, otherwise Kodura. Mysolia, seaports also. Mysolia, Allosigny, Gantasala. Okay, like that. So they are all located in the Gantasala we can say. Arikamedu, Pondicherry region. Arikamedu, Machilipatnam. So like that many existed. In Andhra only Machilipatnam you know well. So like that in the eastern side also trading centers they existed like that it was said. So Barukacha, Sopra, Kalyani they are in the western side, and in the eastern side if you see Kodura, Mysolia, Allosigny, Gantasala, Motupalli, Machilipatnam, Arikamedu, all these existed in the so eastern side like that it was said. Got idea? So like this, so all these important things. So and Krishna banks, Dhanya Katakam, Gantasala, they were the, so there is Dhanya Kataka you know well. So there is the river regions if you see. So Dhanya Kataka we are calling. So there is the Krishna river basin. Krishna banks only we can see some important trading centers or business centers we can say. So that is one is Dhanya Kataka, one is Gantasala like that. This Dhanya Kataka that was also called Dharani Kota, we are calling Dharani Kota. Previously that was called, having the sense it was called Dharani Kota. Later this only called Amaravati. Today we are calling this one Amaravati. It was called Amaravati. Guntur district Amaravati. Today we are calling this one is Amaravati. Got idea about this? So like this Dhanya Katakam, that is one. In Krishna banks they business centers they existed like that we can say. Gantasala, that is also one. So on the name of the Buddha's horse Kantaka, the name Gantasala came like that it was said. On the name of Buddha's horse, so Kantaka only this was, so came like that.
Then on the river's bank of Godavari, Kaleshwaram that is existed. So at the same time Dharmapuri that existed. Kaleshwaram, Dharmapuri, they are also important centers where they existed, in the sense Godavari river region only. Godavari, Nasika, Trambakam, there is the birthplace of Godavari, you know well. It flows there in Telangana as well as in Andhra. Maximum it flows in Telangana region. So in a limited portion only that flows in Andhra region. So like that anyhow, Godavari river region, if I see, so this Kaleshwaram, that is one of the important one. So there is Kaleshwaram located in Telangana region. So then Dharmapuri we can say first, they are the centers, because Satavahanas period Telangana region also part and parcel, like that we can say, right, like that. So there is business centers, they existed, like that we can say, number of centers they existed. What exports they were there, what imports were there. So they completely international trade and commerce that was carried on with Rome, Java, Malaya, Sumatra. Java, Malaya, Sumatra, they were Indonesian islands, you know well. Java, Malaya, Sumatra, they are Indonesian islands. Okay, what exports were there in the period of this Satavahanas, and what imports they were there in the period of these people, if you see. So exports were calling according to Periplus of the Erythraean Sea. Periplus of the Erythraean Sea, there is a book, it was written by Anonymous. Anonymous means author is not known. Anonymous indicates author is not known. So then we can say that it is anonymous. Okay. According to this Periplus of the Erythraean Sea, it is said that so the Satavahanas exported cotton cloth. That is one of the important one. Cotton cloth that was exported by them. Gems and jewelry, that also. So then timber, copper, cloves, all these mainly spices. Cloves, all these are coming under. So spices, like that we can say. You see, there is copper, that is one of the important one. Timber also, clothes, toys. Okay. So all these were exported by them. Not only this one, cotton cloth that was exported by these people. Cotton cloth that also exported by. So these people, like that it was said. Spices, we are calling cloves, all these, they are coming under what in the sense? Spices. Then, so not only this one, woolen cloth that was also exported by. So these people, like that it was said. So like this. So this woolen cloth that also exported by these people, like that it was said. Woolen cloth, so all these, so there is exported by these people, like that it was said. So like this, exports they are there, imports they are there. So exports, which countries? The international trade that was carried on with which country, that is also important. So because they traded with Rome, Java, Malaya, Sumatra. Rome comes in Italy. Periplus of the Erythraean Sea said that Roman gold that completely moved to India. See, రోమ్లో ఉన్నటువంటి బంగారం అంతా భారతదేశానికి తరలి వెళ్తూ ఉంది అని రాసింది ఎవరు అంటే ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ. అదే రకంగా పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ. పెరిప్లస్ ద ఎరిథ్రియన్ సీ అనానిమస్ అని అన్నాం. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ ఎవరు రాశారంటే అనానిమస్. అనానిమస్ మీన్స్ ఆథర్ ఈజ్ నాట్ నోన్, రైట్. సో అలా ఇదంతా. సో టాలమీ మరి చూసినటువంటి జియోగ్రఫీ, ఈ టాలమీ రాసిన జియోగ్రఫీ సో ప్రకారంగా మరి చూస్తే ఈ అకార్డింగ్ టు టాలమీ మరి చూస్తే ఈ క్యాంఫరు సిల్క్ వీళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నారని చెప్పేసి అన్నాం. దట్ ఓన్లీ క్యాంఫర్ సిల్క్. ఈ క్యాంఫర్ సిల్కే కాకుండా సో దేస్ శాండల్ అండ్ పెర్ల్స్, పర్ఫ్యూమరీ, ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ ఉపయోగించారన్నాం. The perfume which is used by women in the period of Satavahanas, that is called Aradalam. The perfume which is used by so women during that time మరి చూస్తే Aradalam అని అన్నాం. Aradalam, name of the perfume which is used by them. Aradalam. Aradalam, that is a perfume that was used. Okay, perfume ఏది అంటే అరదళం అనే పర్ఫ్యూమ్ యూజ్ చేసినట్లుగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ దిస్ ఇంపోర్ట్స్లో మరి చూసినట్లయితే సో దేస్ జమ్స్, జ్యువెలరీ, ఇవన్నీ కూడా గోల్డ్, సిల్వర్, ఆల్ దీస్. ఇంకా వీళ్ళు ఏం దిగుమతి చేసుకున్నారు, వాట్ ఇంపోర్ట్స్ దే ఆర్ దేర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనాస్ పీరియడ్లో ముఖ్యంగా గ్లాస్వేర్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నారు. గ్లాస్వేర్ అని అన్నాం. గాజు సామానులు, గ్లాస్వేర్. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్సో ఇంపోర్టెడ్ బై దీస్ పీపుల్, లైక్ దట్ ఇట్ వాస్ సెడ్. గోల్డ్, సిల్వర్, క్యాంఫరు, సిల్క్, పర్ఫ్యూమ్స్, శాండల్, పెర్ల్స్, ఇవే కాకుండా గోల్డ్ అండ్ సిల్వర్ దట్ ఆల్సో.
So there is gold that was imported by them, silver that also imported by these people. అదే రకంగా మరి చూసినట్లయితే సో దే ఆల్సో ఇంపోర్టెడ్ సో ది శాండల్స్ అని చెప్పి శాండల్ అండ్ పెరల్స్ అని అన్నాం. సో దెన్ వీ కెన్ సే దట్ గ్లాస్వేర్ అని అన్నాం. గ్లాస్వేర్, సో గ్లాస్వేర్ కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గాజు సామాన్లు ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సో శాతవాహనాస్. మరి ఓడరేవులు ఏమున్నాయంటే previously, so we saw this, so these names of these seaports. So in the western side Barukacha, Sopara, Kalyani. In the eastern side Kodura, Mysoliya, Allosigni, Gandazala, Motupalli, Machilipatnam, Arikamedu. So all these they are in the eastern side ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇలా మరి వీళ్ళ కాలంలో మరి చూసినట్లయితే ఇదంతా ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో శాండల్, ఓకే దిస్ శాండల్, అదే రకంగా ఇవన్నీ కూడా అని చెప్పేసి అన్నాం. యు సీ దిస్ శాండల్, that's naturally what happened in the sense imported like that. It was said cotton cloth exported, woolen cloth that was also exported. ఇవన్నీ కూడా టింబర్, క్లోవ్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేశారు. మరి ఏ దేశాలతో వీళ్ళు వర్తక వ్యాపారాలు చేశారనేది కూడా దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో అదర్ ఇంపోర్ట్స్ మరి చూసినట్లయితే వాట్ అదర్ ఇంపోర్ట్స్ దే ఆర్ దేర్. మెయిన్ ట్రేడింగ్ సెంటర్స్ ఏమున్నాయి? గూడూరు, విదిశా ఉంది, వినుకొండ ఉంది. వినుకొండ దట్ ఈస్ ఫేమస్ ఫర్ మెటలర్జీ అని చెప్పేసి అన్న మెటలర్జీ. విదిశా దట్ ఈస్ క్లాత్ అండ్ ఐవరీ వేర్ అని అన్న. వాట్ ఈస్ మెంట్ బై ఐవరీ వేర్? ఐవరీ వేర్ అంటే ఏనుగు దంతాలతో చేయబడినటువంటి దాన్ని ఐవరీ వేర్ అని చెప్పేసి అన్నాం. వీళ్ళ కాలంలో వినుకొండ అనేది లోహ పరిశ్రమకు బాగా పేరుగాంచింది అని చెప్పేసి అన్నాం. కోడూరా అనేది వస్త్ర పరిశ్రమకు పేరుగాంచినట్లుగా తెలుస్తుంది. గూడూరు అన్నారు లేదా కోడూరు అన్నారు. ఇట్ ఈస్ కాల్డ్ గూడూరు, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కోడూరా. సో వీఆర్ కాలింగ్ దిస్ వన్ యాజ్ కోడూరా అని చెప్పేసి అన్నారు. సో దెన్ వినుకొండ, దెన్ విదిశా క్లాత్ అండ్ ఐవరీ వేర్ అని చెప్పేసి అంటున్నాం. సో దెన్ పల్నాడు డైమండ్ ఇండస్ట్రీ దట్ డెవలప్డ్ వెల్. పల్నాడులో మరి ప్రతిష్టానపుర టిన్ అండ్ యార్న్ అని అన్నాం. టిన్ అండ్ యార్న్ దట్ ఈస్ ఫేమస్ ఫర్ టిన్ అండ్ యార్న్. ప్రతిష్టానపుర ఆర్ పైటాన్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. దట్ ఈస్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనుల కాలంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ ప్రతిష్టానపుర లేదా పైఠాన్ that's the first capital like that it was said. ప్రతిష్టానపురకి ఏమన్నారు? ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ పైఠాన్ అని అన్నారు. మరి దిస్ టిన్ అండ్ యార్న్కు ప్రసిద్ధి. సో పల్నాడు దట్ బికేమ్ ఫేమస్ ఫర్ డైమండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అన్నాం. సో దెన్ వినుకొండ మెటల్ ఇండస్ట్రీ, మెటలర్జీ. ఈ మెటలర్జీకి బాగా అంటే మెటల్తో అనేక రకాలైనటువంటి వాటిని తయారు చేశారు. ఎక్కడ అంటే వినుకొండలో. విదిశా దట్ బికేమ్, సో విదిశా అని అన్నాం. క్లాత్ అండ్ ఐవరీ వేర్కు ఎక్కువగా ఫేమస్ అయింది. కోడూరా అనేది సో ఫైన్ క్లాత్కు మంచి నాణ్యమైనటువంటి వస్త్రాలు ఇక్కడ తయారు చేసినట్లుగా తెలుస్తుంది. కోడూరా, ఓకే ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి కోడూరా అనే దాంట్లో మరి ఇవన్నీ తయారు చేశారన్నాం. ఇలా మెయిన్ ట్రేడింగ్ సెంటర్స్ మరి చూస్తే వీళ్ళంతా మరి చేశారని చెప్పేసి అంటున్నాం. సో ఇంపోర్ట్స్లో అదర్ ఇంపోర్ట్స్ మరి చూసినట్లయితే గ్లాస్వేర్ ఇంపోర్ట్ చేసుకున్నారు వీళ్ళన్నాం. గ్లాసెస్ని, గాజు సామాన్లు, బంగారము, వెండి, అదేవిధంగా పర్ఫ్యూమ్స్. వీళ్ళు ఉపయోగించినటువంటి పర్ఫ్యూమ్ ఏమన్నాం? అరదళం అని చెప్పేసి అంటున్నాం. సో లైక్ దాట్ సో ఆల్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ సో ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ శాతవాహనాస్ పీరియడ్లో అని అన్నాం. దెన్ వ్యాపారం ఎలా జరిగేది? రోడ్డు మార్గాల ద్వారా వ్యాపారం అనేది రోడ్డు మార్గాల ద్వారా జరిగింది. ముఖ్యంగా ఇంటర్నల్ ట్రేడ్ కామర్స్ దట్ వాస్ క్యారీడ్ ఆన్. సో రోడ్వేస్ మీద ధరణికోట టు ఈస్ట్ కోస్టల్ కళింగ, ధరణికోట నుంచి కళింగ వరకు వేశారు. ధరణికోట కమ్స్ వేర్ అమరావతి అంటున్నాం, లేదా దాన్నే ఏమని అన్నారు? ధరణికోట అని పిలిచారు. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ ధాన్యాన్ని ఎక్కువగా పండించడం వల్ల దాన్ని ధాన్యకటక అని అన్నారు. ఓకే, సో అలా దాట్స్ ఓన్లీ నేమ్డ్ యాజ్ అమరావతి అని అంటున్నాం. మరి అమరావతి నుండి లేదా ధాన్యకటక నుండి కళింగ వరకు, కళింగ కమ్స్ దేర్ ఇన్ ఒడిస్సా. ఈ రోడ్వేస్ అని ఏర్పాటు చేశారు. అంటే వర్తక వ్యాపారాలు ఒకటేమో రోడ్డు మీద వెళ్ళడం, ఒకటేమో నౌకా మార్గం కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది అన్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఈ రోడ్డు మార్గాలు అనేటివి ఉండాలి. ఎక్కడి నుంచి రోడ్డు మార్గాలు ఉన్నాయంటే ధరణికోట నుండి కళింగ, టుడే వీఆర్ కాలింగ్ ఒడిషా. ఏమంటున్నాం దీన్ని? ఒడిషా అని చెప్పేసి అంటున్నాం. అలా ఈ ఒరిస్సా వరకు వేశారు. మచిలీపట్నం నుండి వినుకొండ వరకు వేశారు.
ఓకే. దెన్ ధరణికోట టు ప్రతిష్టానపుర, సోప్రా, బెరుకచ్చ. ఈ రోడ్డు మార్గాలన్నీ ఉన్నాయి. ధరణికోట నుండి ఎక్కడ దాకా? ప్రతిష్టానపుర వరకు వేశారు. అంటే మహారాష్ట్ర వరకు వేసినట్లుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి? అమరావతి నుండి. ప్రతిష్టానపుర that comes in Maharashtra. So like that, roadways they existed well in the period of this one. Roads will connect the people. That is very important. So if roads are good, roads are there, then automatically people can move and they can establish their trade and commerce, or they can spread their culture, their civilization, etc. Suppose if roads are not there, automatically it is not possible. ఓకే. సో అదంతా కూడా సో మరి రోడ్డు లేకుండా ఫారెస్ట్ కానీ లేదా ఇతరత్ర సో కంప చెట్లు ఇవన్నీ ఉన్నాయనుకో, ఈజ్ ఇట్ పాసిబుల్? పీపుల్ విల్ నాట్ మూవ్ అండ్ దే విల్ స్టే దేర్ ఓన్లీ అండ్ ఆటోమేటికలీ కల్చర్, సివిలైజేషన్ సమ్టైమ్స్ విల్ నాట్ బి స్ప్రెడెడ్. కానీ వీళ్ళ కాలంలో ఏమైందినట్లయితే ఇన్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్, రోడ్వేస్ దే ఎస్టాబ్లిష్ వెల్. ఎక్కడి నుంచి? మరి ధరణికోట నుంచి కళింగ వరకు వెళ్ళారు, ధరణికోట నుంచి వినుకొండ వరకు వెళ్ళారు, మచిలీపట్నం నుండి వినుకొండ వరకు వెళ్ళారు, దెన్ ధరణికోట నుండి ప్రతిష్టానపుర వరకు వెళ్ళారు. బికాజ్ ఇన్ సౌత్ రీజియన్ మరి చూస్తే ధరణికోట, శ్రీకాకుళం దట్ ఈస్ ఆల్సో థర్డ్ క్యాపిటల్, యు నో వెల్. శ్రీకాకుళం దట్ ఇస్ ద థర్డ్ క్యాపిటల్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. శ్రీకాకుళం నాట్ ప్రజెంట్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం టౌన్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం అనేది మూడవ రాజధాని అని అన్నాం. మొదటిదేమో ప్రతిష్టానపుర లేదా పైఠాన్, రెండవది ధాన్యకటక లేదా ధరణికోట అని చెప్పేసి అంటున్నాం. ఇక మూడవది మరి చూసినట్లయితే శ్రీకాకుళం. ఇలా రోడ్డు మార్గాలన్నీ ఏర్పాటు చేశారు. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రోడ్స్ విల్ కనెక్ట్ పీపుల్, ప్రజలను దగ్గరగా చేస్తాయి. టుడే ఎయిర్వేస్ అనేటివి ఉన్నాయి, అందువల్ల వరల్డ్ హ్యాస్ బికమ్ గ్లోబల్ విలేజ్. టుడే వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఒక గ్రామం అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విల్ బీ ఇన్ ఢిల్లీ, సో అగైన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ విల్ బీ ఇన్ చైనా, బీజింగ్, సో అదర్వైజ్ విల్ బీ ఇన్ టోక్యో, ఎక్కడో ఉంటాడు వేరే కంట్రీలో. అగైన్ ఇన్ ద నైట్ అవర్స్, సో ఫర్ డిన్నర్ విల్ కమ్ బ్యాక్. అంటే ఇట్ హ్యాస్ బికమ్ గ్లోబల్ విలేజ్ అని అంటుంది బికాస్ ఆఫ్ ఎయిర్వేస్. కానీ ఆనాడు అలా కాదు. మరి దేని ద్వారా వీళ్ళు? ఎద్దుల బండ్లు, అదే రకంగా గుర్రాలు లేదా గాడిదలు మొదలైన వాటి ద్వారా ఈ వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. సో ఎనీహౌ, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. రోడ్వేస్ అని ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయంటే ఈ ప్రాంతాల నుంచి ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ సోపరా, అదే రకంగా బరుకచ్చ, కళ్యాణి ప్రాంతాలకన్నిటికి కూడా ఎక్కడి నుంచి? ధరణికోట నుండి అని అంటున్నాం. ధరణికోట దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ధాన్యకటక. ఈ ధరణికోటకి ఏముంటున్నాం? ధాన్యకటక అని చెప్పేసి అన్నాం. ఇలా మరి సో ఈ రోడ్వేస్ అనేటివి కూడా దే ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ట్రేడ్ అండ్ కామర్స్ అని చెప్పేసి అన్నాం. హ్యావ్ గాట్ ఐడియా అప్ టు దిస్ వన్? సో ఇదంతా కూడా మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి ఈ గిల్డ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఇంపార్టెంట్ గిల్డ్స్ ఆర్ దేర్, దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాం. ఇక ట్యాక్సెస్ ఇంపార్టెంట్ అని అన్నాం. సో ఐ టోల్డ్ యూ ద నేమ్స్ ఆఫ్ ట్యాక్సెస్. 4 ట్యాక్సెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ భాగా, అదర్వైజ్ ఇట్ వాస్ కాల్డ్ ధేమేయ. సో వన్ ఈజ్ కరుకర అండ్ వన్ ఈజ్ కరా, శుల్క, ఇవన్నీ కూడా. సో గోల్డ్ కాయిన్ ఏమన్నారు, సిల్వర్ ఏమన్నారు, ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. నాణ్యాలపై ఇచ్చినటువంటి చిహ్నాలకు కూడా ఇంపార్టెంటే. సో దే గేవ్ నెంబర్ ఆఫ్ సింబల్స్. సో మొదటిసారిగా నౌకా బొమ్మను వేసింది ఎవరు అంటే సో గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే నాణ్యాలపైన ఓడముద్ర కలిగినటువంటి దానిపైన తెరచాప ఓడముద్ర కలిగిన నాణ్యాలు వేయించింది ఎవరు అంటే దేస్ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇట్ ఇండికేట్స్ దట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్. తెరచాప ముద్ర కలిగిన కర్టన్ షిప్ సింబల్ కాయిన్ దట్ వాస్ గివెన్ బై యజ్ఞశ్రీ శాతకర్ణి. సో దట్స్ వన్. హార్స్ సింబల్ కాయిన్, ఎలిఫెంట్ సింబల్ కాయిన్, ఉజ్జయిని సింబల్ కాయిన్స్, ఇలా ఈ కాయిన్స్ అన్నీ కూడా అనేక రకాలుగా వేయించారు అని చెప్పేసి అన్నాం. గోల్డ్ కాయిన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దాట్ సొసైటీ ఈజ్ ప్రాస్పరస్. వీళ్ళ సమాజం ఆర్థికంగా ముందంజ వేసింది అని చెప్పడానికి మరి చూసినట్లయితే బంగారు నాణ్యాలు విడుదల చేయడం అనేది ముఖ్యంగా అన్నాం. ఇలా ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. అగ్రికల్చర్ బేసిక్గా ద డెవలప్డ్ వెల్ అనేది దాట్స్ వన్ థింగ్. ఓకే. రెండవది మరి చూస్తే పరిశ్రమలు అని అంటున్నాం. పరిశ్రమలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందడం జరిగింది అని చెప్పేసి అది రెండవది. ఇక మూడవది వర్తక వ్యాపారాలు.
ఈ మూడింటిపైనే ఆర్థిక పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. సో వన్ ఈజ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది బాగా డెవలప్ అవ్వాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ డెవలప్ అవ్వాలి, సో ఇంటర్నల్ ట్రేడ్ కూడా డెవలప్ అవ్వాలి. మరి ఇంటర్నల్ ట్రేడ్ చేసిన వాళ్ళని ఏమన్నాం, సేది అన్నాం. అంతర్జాతీయ వ్యాపారం చేసిన వాళ్ళు సార్థం. అలా మరి మనం సో ఎకనామిక్ కండిషన్స్ అన్నీ చూసాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా దట్ ఈస్ సోషల్ కండిషన్స్ అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.